విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళే దారిలో రామనారాయణ మందిరం ఉందండి. 8 కిలోమీటర్లు రోపడికి వెళ్ళాలండి. అక్కడి నుంచి రోపడికి 1/2 కిలోమీటర్తో నడవాలండి. ఈ గుడి ఎట్లా ఉంటుందంటే అండి, రాముడు బాణము ఎలా ఉంటుందో ఈ గుడి కూడా అలాగే ఉంటుందండి. రామనారాయణ మందిర్ అంటారు. రామనారాయణ మందిర్ అంటారండి. చాలా చాలా బాగుంటుందండి. ఈ విజయనగర ప్రజలకి చాలా బాగుంటుంది. చూసిన వాళ్ళకి చూపించిన వాళ్ళకి అదృష్టంతో కూడిందండి ఇది. అందుకని రామనారాయణ మందిర్ అండి. చూడండి, 50 ఏళ్ళు వచ్చినా 5 ఏళ్ళు బాలాకుమారులకు కనిపిస్తున్నారు మీకు అందరూ. ఇదిగండి అదృష్టం. 5 ఏళ్ళు బాలాకుమారులకు కనిపిస్తున్నారు. రాగానే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి 45 ఏళ్ళు వెనక్కి 45 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయావు. అంత బాగుందండి. ఇక బాగుంది. ఎంత అదృష్టం ఉంటే జరుగుతుంది అంతే చెప్తారు పెద్దలు. చూడండి, మహావిష్ణులా కనబడుతుంది జనాలు అందరికీ. అంతేనా? నువ్వు ఎన్నన్నా నడుస్తుంది వీడియో. కానీ చెప్పాను కదండి, గుడి ఒక బాణము అంటే రామ బాణం ఎట్లా ఉండదో అలా ఉంటుందండి ఈ గుడి. ఆ ప్రాంతం కూడా అలా ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామండి, ఇలాగా అలాగా అలాగా అన్నీ చూసుకోవచ్చండి. ఒక రామబాణం ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇది ఈ గుడి. ఈ ప్రాంతం అంతా కూడా చూడండి, రామబాణం ఎలా ఉందో రామబాణం టైప్లో ఉంటుందండి ఇది. ఇది పూర్వజనం సుకృతం ఉంటేనే ఈ గుడికి వస్తామండి మనం. చక్కగా ఇలాంటి అదృష్టం మనకి ఇచ్చిన భగవంతుడికి, ఆ రాముల వారికి, ఆ సీతాదేవికి, లక్ష్మణునికి, ఆంజనేయ స్వామికి ఎంతో పూర్వజన సుకృతం ఉంటే నాకు జరుగుతుంది. చూడండి, ఆంజనేయ స్వామి అనగానే ఆయన విగ్రహం చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా చాలా పెద్దది ఉందండి. ఇలాంటి అదృష్టం ఈ వీడియో చూసిన వాళ్ళకి తప్ప ఎవరికి తక్కదండి. చూడండి ఎంత బాగుందో. అట్లనే ఇక్కడ లక్ష్మీదేవి ఉందండి, సరస్వతీదేవి ఉందండి, అన్నీ ఇక్కడ చక్కగా ఉన్నాయండి. ఏంటండి బాబు ఇది? ఒక రామోజీ ఫిల్మ్ సిటీలోకి వెళ్తే ఎలాగుందో అలా ఉంటుందండి. దీని టికెట్ పొద్దున్న తీసుకుంటే 40 అండి. ప్రతిరోజు ఇక్కడ లేజర్ షో జరుగుతుందండి. సాయంత్రం 5 గంటల నుంచి ప్రతి 45 నిమిషాలకి లేజర్ షో. ఈ లేజర్ షోకి చూడడానికి వచ్చిన వారికి ఈ కుర్చీలు ఇవి ఇలా చక్కగా జరుగుతాయండి. చక్కగా బాగుంటాయండి. అలా కూర్చోవచ్చండి. సాయంత్రం 6 గంటల నుంచి లేజర్ షో అండి. చాలా చాలా బాగుంటుందండి. మనోళ్ళు తొందరగా వచ్చేసామండి దర్శనం చేసుకోవడానికి, చక్కగా చూడడానికి. 6 వరకు ఉండి వెళ్తామండి మేము.